ఓకే గైస్, సో అనదర్ డే అండ్ అనదర్ పేఅవుట్. సో ఇప్పుడే సీక్రెస్ట్ ఫండెడ్ దగ్గర నుంచి ఒక పేఅవుట్ రావడం జరిగింది. సో ఈ పేఅవుట్ ఇప్పుడే వచ్చింది కాదు, ఎస్టర్డే. సో ఎందుకంటే నేను కొంచెం బిజీగా ఉండి అప్పుడు అంటే గ్రూప్ లో పోస్ట్ చేయలేకపోయాను. సో ఎస్టర్డే చాలా బిజీగా ఉన్నాను. యా, సో ఇంక ఈ పేఅవుట్ వచ్చి $5,400. ఈ మధ్య కాలంలో సీక్రెస్ట్ ఫండెడ్ దగ్గర నుంచి ఇదే పెద్ద పేఅవుట్. అంటే దీనికంటే ముందు వచ్చిన మొత్తం 2000 ఒకటి, 3000 ఒకటి, అంటే ఈ లాస్ట్ 2 months లో. సో ఇది చాలా పెద్ద పేఅవుట్. యా, అంతేకాకుండా ఇక్కడ బ్యూటీ ఏంటంటే నాకు ఒక సీక్రెస్ట్ ఫండెడ్ నుంచే కాదు, అట్ ఏ సేమ్ టైం E8 నుంచి కూడా పేఅవుట్ వచ్చింది. ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే E8 లో నేను ఒక ఛాలెంజ్ ఫండెడ్ 100K అండ్ అనదర్ వన్ ఏంటంటే ఫేజ్ లో ఉంది. ఫేజ్ 1, ఫేజ్ 2 లో ఉంది. ఫేజ్ 1 అయిపోయి, సో ఫేజ్ 2 అకౌంట్ నేను ఫెయిల్ అయిపోయాను. సో ఎవల్యూషన్ లో కానీ 1800 పేఅవుట్ అంటే మాత్రం లైవ్ అకౌంట్ లో సెక్యూర్ చేసుకున్నాను. సో ఎందుకు ఫెయిల్ అయ్యాను ఏంటి అంటే కొంచెం అగ్రెసివ్ గా వెళ్ళాను అండ్ సమ్ డంప్ ట్రేడ్స్ తీసుకున్నాను. అంటే క్విక్ గా పాస్ అయిపోదాం కదా, ఫేజ్ 2 కదా అని. ఇంకా ఓకే, సో అలాంటివి జరుగుతాయి, మనం ఏం చేయలేం. బట్ ఇప్పుడు వచ్చిన పేఅవుట్స్ అంటే మాత్రం నేను ఇంకా అగ్రెసివ్ గా ఫండెడ్ అకౌంట్స్ తీసుకుందాం అని ప్లానింగ్ లో ఉన్నాను. సో ఎందుకంటే నా క్యాపిటల్ అనేది ఇప్పుడు 500,000 ఉంది. సో ఎలాగన్నా సరే అది 1 million టచ్ అవ్వట్లేదు. ఎక్కువగా నేను ఎక్స్టర్నల్స్ మీద ఫోకస్ చేయడం వల్ల. సో ఎలాగన్నా సరే ఆ 1 million టచ్ చేయాలి లైవ్ ఫండెడ్. సో అంటే ఛాలెంజెస్ అన్ని కలిపి 1.5 million వరకు ఉన్నాయి. బట్ లైవ్ స్టేజ్ లో మాత్రం 500,000 వరకునే లైవ్ ఫండెడ్ ఉంది. సీక్రెస్ట్ ఫండెడ్ 400K అండ్ 100 E8. యా, చూద్దాం. సో ఇప్పటి నుంచి మార్కెట్ కండిషన్స్ బేస్ చేసుకుని కొంచెం అగ్రెసివ్ గా వెళ్తాను. అకౌంట్స్ ఫెయిల్ అయినా పర్వాలేదు, నాకు కావాల్సింది ఈ ఫ్యూ మంత్స్ లో ఎలాగైనా సరే 1 million లైవ్ ఫండెడ్ క్యాపిటల్ రీచ్ అవ్వాలి. యా, ఎక్స్నెస్ మీద ఫోకస్ తగ్గించాలి. అండ్ ఈ రోజు మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ డే బోత్ ఎక్స్నెస్ అండ్ ఫండెడ్ అకౌంట్స్ లో కూడా. ఆల్రెడీ చాలా మంచి ప్రాఫిట్స్ లో క్లోజ్ చేశాను. సో ఎక్స్నెస్ లో అంటే ఆల్మోస్ట్ 2.2K వరకు ప్రాఫిట్ వచ్చింది. అండ్ ఫండెడ్ అకౌంట్స్ లో బ్యూటీ ఏంటంటే ఈ రోజు వచ్చిన 3 trades లోని సో $3,000 పెండింగ్ పేఅవుట్ ఉంది. అంటే ఇప్పుడు రిక్వెస్ట్ పెడితే అంటే నెక్స్ట్ పేఅవుట్ సైకిల్ లో వచ్చే పేఅవుట్ అంటే ఆల్రెడీ ఈ రోజు జస్ట్ ఒక్క డే లోనే నెక్స్ట్ పేఅవుట్ సెక్యూర్ చేసుకున్నట్టే. సో నెక్స్ట్ పేఅవుట్ కూడా నేను యూట్యూబ్ లైవ్ లో రిక్వెస్ట్ పెడతాను. సో మీరందరూ కూడా అబ్జర్వ్ చేద్దరు. కానీ అంటే ఈ పేఅవుట్స్ ఏంటంటే టైం అనేది ఎంత పడుతుంది, సో ఈ ఫర్మ్స్ నిజంగా పే చేస్తున్నాయి చేయలేదా అని చూపించడానికి మీకు. సో నెక్స్ట్ పేఅవుట్ కూడా నేను లైవ్ లో రిక్వెస్ట్ పెడతాను, మీరు అందరూ చూద్దరు కానీ ఎంత టైం పడుతుందో. సో ఈ పేఅవుట్ అంటే మాత్రం జస్ట్ 3 hours లోనే పేఅవుట్ రావడం జరిగింది. సో చూసారు రిక్వెస్ట్ ఎప్పుడు పెట్టాను, సో ఎంత టైంలో వచ్చిందో. కంప్లీట్ డీటెయిల్స్ వచ్చి గ్రూప్ లో ఉన్నాయి, లింక్ వచ్చి డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. సో హియర్ ఈస్ మై మెంటర్షిప్ గ్రూప్. సో మెంటర్షిప్ స్టూడెంట్స్ దగ్గర నుంచి కూడా ఎలాంటి పేఅవుట్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, హోప్ వాళ్ళ దగ్గర నుంచి కూడా వస్తాయి అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ.